ఇదిగోండి అక్కడ మీకు కనిపిస్తుందా అదే బకింగ్హామ్ ప్యాలెస్. మనం ఇప్పుడు అక్కడికే వెళ్ళిపోతున్నాము. మా హస్బెండ్ మా బ్రదర్ వాటర్ తాగడానికి ఇక్కడ టెస్కో ఉండింది, అక్కడికి వెళ్ళారనమాట. నేను జస్ట్ బయట నించున్నాను, అక్కడికి వెళ్తున్నాం అనమాట. చాలా 2-3 వీడియోస్ వస్తాయండి, ఈ రోజు వీడియోసే. మార్నింగ్ నుంచి మేము అదంటే వ్లాగ్ లాగా అనమాట. నేను మార్నింగ్ నుంచి ఏం చూసానని మీరు చూసేయండి. అది నాకు తెలిసి బకింగ్హామ్ ప్యాలెస్లో తీనిస్తారో లేదో తెలీదు. తీయనిస్తే వీడియో కంపల్సరీగా తీస్తాను, లేకపోతే మీరు బయట నుంచి చూసి ఆనందించాల్సింది. చూద్దాం. మా ఆయన కూల్ డ్రింక్ తాగుతున్నాడండి. తెక్కలేదండి వాళ్ళు, కరోనా బిల్ తెలియదండి వాళ్ళకి. మరి ఇండియాలో కూల్ డ్రింకేనండి అది. మనల్ని తెలుగు వాళ్ళు సగం ఈ మందు జాగ్రత్త చూసి తెలుగు వాళ్ళు మనల్ని వీళ్ళకి రావాలనుకుంటారు. ఇంత లైఫ్ ఉండిద్ది ఆడా అని. అవును, ఇంత లైఫ్ ఉండిద్దా ఇడా అని. బాగుందా ఏం గౌతమ్, రేపు నాకు పిల్లనైపోతే ఏంది పరిస్థితి? తాగిపోతాడు అని ఎవరు ఇస్తారు? నేను ఎత్తి పెడతాలే. ఎవరు ఇస్తారు ఇంకా నాకు? అప్పుడు చెప్పు. ఏమైంది? బాగాలేదా? మరి ఎందుకు తాగుతున్నావు? బాగుండిద్ది ఎవరని. ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నావు? బాగుండిద్ది ఎవరని తెలుసుకో, మారిద్ది ఎవరని టేస్ట్. జస్ట్ 7 years. 7 years? మన పెళ్ళయ్యే 10 ఏళ్ళు అవుతుంటే నీ 7 years నుంచే తాగుతున్నానని చెబుతావేంది? తాగుతున్నా బాగా బాగుంది. సౌత్ ఆఫ్రికాదా? పెట్టమా కాకు. బాగా తెల్లగా కనిపించే బాగా నన్ను డామినేట్ చేస్తాను. తీసా ఇదిగోండి ఇటు నుంచి ఎంటర్ అవుతున్నారా. హలో, యా యా, థ్యాంక్ యూ, బాయ్. అండి మామూలుగానే యూకేలో గ్రీనరీ చాలా ఎక్కువ అండి. అంటే చెట్లు అవి కొట్టేయడము అవి ఎక్కువ ఉండవు అనమాట. ఎక్కువ ఎక్కడ చూసినా మనకి చెట్లు అవే కనిపిస్తాయి. ఇంకా లండన్లో, ఇప్పుడు ఇది లండన్ కదా, నేను బర్మింగ్హామ్ వైపు అయితే ఇంకా ఎక్కువ చెట్లు ఉంటాయి అనమాట. మనకి రోడ్ల మీద చాలా, ఇక్కడ లండన్లో కొంచెం తక్కువే. ఇలా ఈ ప్లేస్లో ఉన్నాయి, కొంచెం పార్కులు అలా ఉన్నాయి, కానీ కొంచెం తక్కువే. బర్మింగ్హామ్లో, స్టోక్-ఆన్-ట్రెంట్, మాంచెస్టర్ అటు వెళ్తే మనకి ఎక్కువ చెట్లు. ఇంకా కంట్రీ సైడ్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. హలో, యూట్యూబ్. ఓకే, యా యా, ఇట్స్ ఏ యూట్యూబ్ ఛానల్. Hello. Hi. Hello, bye, da Londra. Bye. We are from Italy. Okay, I'm from India. India. Yeah. You're here just for some days? Okay. I'm a Type 2 holder. Type 2 visa holder. Okay. Yeah. Okay, we are here on holiday. Okay. Ciao. Oh, thank you so much. So bye. మనల్ని ప్యాలెస్లోకి అలౌ చేయరండి. ఒకవేళ అలౌ చేసినా కానీ వీడియో తీసుకోవడానికి ఉండదు. సో దానికి మళ్ళీ మనం పే చేసి వెళ్ళాలి. ఆలోచిస్తున్నాం మేము వెళ్ళాలా వద్దా అనేది ప్యాలెస్ లోపలికి. హలో, వాట్స్ యువర్ నేమ్? My name is Pia. Okay, are you from? I'm from New York. New York. Okay, you came here as a. Have a nice day. Thank you. Nice to meet you. Bye bye. Nice to meet you too. Bye bye. చూడండి ఇదంతా పార్క్లో ఎలా కూర్చున్నారో జనాలు. కొంచెం సమ్మర్ అండి ఇది. సో అందరూ ఏంటంటే ప్రశాంతంగా బయటకు వచ్చి, హంసలు చూడండి ఎలా ఉన్నాయో అక్కడ కూర్చొని ప్రశాంతంగా బయటకు వచ్చి ఒక పిక్నిక్ లాగా ఎంజాయ్ చేస్తారనమాట. సమ్మర్లో వీళ్ళు మాత్రం భలే ఎంజాయ్ చేస్తారండి. మిగిలిన రోజులన్నీ ఇంట్లో ముడుక్కొని పడుకుంటారు, కొంచెం చలి ఎక్కువ ఉండిద్ది కాబట్టి. సమ్మర్లో మాత్రం నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారండి.
అదిగో పార్క్ చెక్ చేశారు రాసి అదిగో 1 hour 4 pounds. కట్టే ఉంది కూర్చో పక్క బాబు ఇదిగోనండి పార్క్ డెక్ చైర్స్, వీటి ప్రైస్ ఇగో. ఇలాంటి చైర్లో మనం కూర్చోవాలంటే పర్ పర్సన్ 1 hour కూర్చుంటే 4 pounds, అంటే 400 ఒక 1 hour. 2 hours అయితే 5 pounds. 2 hours కి 5 pounds. వాటిని పట్టుకున్నా అదే నీ గౌతమ్ ఒక్కట్లో వేస్తే ఇంకోటి 3 లేసే నమ్మకం లేక గౌతమ్ మీద. పిల్ల బాతు వేయకూడదు వాళ్ళు చూస్తే ఫైన్ వస్తారు. నేను పార్క్లో పావురాలకి రోజు పెడతా గౌతమ్. వాళ్ళు చూస్తే ఒకసారి ఫైన్ వేసినట్టు. ఏడ పార్క్లో ఇక్కడ కాదు. అది బాతు కాదు. కాదా? హంసలా కాదు, అది హంస కాదు, బాతు కాదు. అదేదో అవి బాతులేనా? ఇవి హంసలా? అవి బాతులే. బాతులు మేము ఇవి పోతుంటే ప్రవల్లికి ఒక రోజు హంసలు అని చెప్పింది. నేను వీడియోలో హంసలనే చెప్పా. హంసలు తెల్లగా ఎంత పెద్దగా ఉంటాయి అనుకున్నాం. మెడంత పొడుగుంటుంది అనుకున్నాం. హంసలు కూడా చూపిస్తాను. నేర్స్ బుక్ స్టేషన్ దగ్గర దిగితే పక్కనే ఇదంతా భలే ఉంది. అసలు అవతల కూడా ఉన్నారు ఇంకా జనాలు. ఉంటారు. 350 ఎకరాలు బాగు ఇదంతా. అక్కడ చూడు వాటర్ ఫౌంటైన్ లాగా. ఇదంతా 350 ఎకరాలు. అగో ఆ చెట్టు కాడే అప్పుడు సెక్యూరిటీ చెట్టు కాడ కూర్చున్నా. ఇది ఇక్కడ నుంచి వేరేలా ఉంది. లే చిన్నది, అది వేరే పక్ష. అది వేరే నీ దెబ్బలో నీ చైనా వాళ్ళ వల్ల మినీల బాత్ చెప్పు. ఇలా భాష వినడానికైనా కానీ సబ్స్క్రైబ్ చేస్తారు నిన్ను. దాని ముక్కు చూడు ఎట్లుండిద్దో. వద్దు బాగుందో కదా ఇదంతా. అవును, ఎక్కువ గ్రీనరీ ఉంది. కొంచెం ఇట్లా మనకి ఎలా అంటే కంట్రీ సైడ్ ఉంది కదా, పల్లెటూరులో ఎలా అంత చెట్లు అలా అది ఒక సైడ్ వాటర్ లేక్ ఉంది కదా, అందుకని కొంచెం చల్లగా కూడా ఉంది బాగా. చిన్ని సన్ఫ్లవర్ చామంతి చెట్ల ఉంది, కానీ స్మెల్ ఏం లేదు అసలు. అది కావాలి నాకు. పత్తి పువ్వు అవన్నీ కొయ్యకూడదు లేపా, చంపకూడదు. ఏవి మనం ఇక్కడ అసలు ఏది చంపకూడదు ఇడపా. ఈ పిచ్చి చెట్లే అయినా కానీ చంపకూడదు. ఫైన్ వేయాలంటే వాళ్ళు ఎట్టయినా వేస్తారు లేపా. చెప్పింది వినాలిగా. బూజు నడుచుకుంటా పా. ఇంకా ఇదేంటి గౌతమ్? ఇవి మనం తినే కాయలే తెలుసా, పొల్లగా ఉన్నాయి. చెర్రీస్ కాదు. మన ఇండియాలో కూడా మనకి ఇలా కలర్ అంటుతాయి కదా, ఏం కాయలే తెలియదు నాకు. అవి విషయం పుష్పం ఇది అవసరమా? తిందిగానే కానీ విషయం కాదు. మా ఆయన భయపిస్తున్నాడు అని విషయం అని, కానీ కాదు. ఇవేవో కాయలే, కొంచెం ముళ్ళ చెట్లకి ఏముంటాయి, ముళ్ళ చెట్లు కాయలే ఉంటాయి లేపా.
నాకు ఇదంతా చూస్తుంటే ఏం గుర్తొస్తుందంటే అండి, మన మైసూర్ ప్యాలెస్ ఉండిద్ది కదా మన ఇండియాలో, మైసూర్ ప్యాలెస్కి అవుట్ లైన్ లాగా ఇట్లా ఉండిద్ది, సేమ్ ఇలాగే ఉండిద్ది. నాకు అదే గుర్తొస్తుంది. దీన్ని చూసే మేబీ మైసూర్ ప్యాలెస్కి కట్టారో, మరి ఇది ఫస్ట్ కట్టారో మరి నాకు తెలీదు. చూడండి సైడ్ అంతా ఒకేలా ఉంది. బాగా ఆడుకోవడానికి చాలా, అసలు ఎంత గ్రీనరీ ఉందో, చెట్లు చాలా అంటే చాలా ఉన్నాయి. అసలు చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో. సో ఐ మీన్ క్యూ, ఎందుకంటే క్యూలో ఉన్నాను, ఎందుకంటే ఐస్ క్రీమ్ కోసం. ఇంతకుముందు ఈ ప్యాలెస్ లోనే క్వీన్ ఉండేదండి, ఎలిజబెత్. ఇప్పుడు కింగ్ ఉంటున్నాడు. ఇక్కడ ఉండడు, కాకపోతే అప్పుడప్పుడు వచ్చి వెళ్తా ఉంటాడు. ప్యాలెస్ వాళ్ళు వస్తే ఇక్కడే ఉండేవాళ్ళు. క్వీన్ చనిపోయినా కూడా ఇక్కడికే తీసుకొచ్చి 1 డే ఉంచారు. 1 డే ఉంచి ఇక్కడ నుంచి తర్వాత మనం ఇంకా చూసాం పార్లమెంట్, దాన్ని తీసుకెళ్ళి దాంట్లో పెట్టారు. దాంట్లో వారం ఉంచారు, 15 రోజులు. ఈరోజు సాటర్డేనా, అందుకే ఎంతమంది అన్నారట. ఇదేనండి బకింగ్హామ్ ప్యాలెస్. మొన్నటి వరకు క్వీన్ ఇక్కడే ఉండేది, ఇప్పుడు కింగ్ ఉంటున్నాడు. అంటే ఎప్పుడప్పుడు వచ్చి ఉంటారండి, రెగ్యులర్గా ఇక్కడే ఉండరు. ఇదే ప్యాలెస్. ఇదిగోండి ప్యాలెస్, బకింగ్హామ్ ప్యాలెస్. అప్పుడప్పుడు క్వీన్స్, కింగ్లు దీంట్లో ఉంటారనమాట. ఇప్పుడు కింగ్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఉంటాడు వచ్చి. జనాలు చూడండి అసలు. మా ఆయన అసలు పరిగెత్తడమే పని. చూడండి ఎంట్రన్స్ గేట్ ఎలా ఉందో, పెద్ద గేట్స్. ఇక్కడ ఇంకొక అతను ఉన్నాడు. బొమ్మ నడిచినట్టే నడుస్తున్నాడు. అది చూడండి, వాళ్ళు అలా వెళ్ళొచ్చేమో మనం లోపలికి వెళ్ళాలనుకుంటే. విజిటర్స్ ఉండిద్దో మరేమో, ఇక్కడ ఏం అర్థం కావట్లేదండి అసలు లోపలికి వెళ్ళడానికి ఉండిద్దో. జస్ట్ మైసూర్ ప్యాలెస్ లో బయట తిరిగాం చూడు మనం, అలా. ఒక బొమ్మలాగే ఉన్నాడు కదా, మనిషిలాగా లేదు. షిఫ్ట్లు మారుతా ఉంది. లోపల ఎవరు పిల్లలు ఉన్నారు, నాకు ఇక్కడ నుంచి వీడియోలో కనిపిస్తుంది. ఎంతో లోపలికి వెళ్తారు. వీళ్ళు టూరిస్ట్ లోపలికి వెళ్ళి వచ్చారు. టూరిస్ట్ వ్యాన్
చూపించా గౌతమ్ మొత్తం. వాళ్ళు ఎవరో అర్థమైతేనేగా. చూడే దాన్ని గూగుల్ సెర్చ్ చేయి, వాళ్ళ గురించి చెప్పినప్పుడు వీడియో తీసుకొని చూపించా. కదా ఎన్ని సంవత్సరాలు పట్టిందో కాలరాయి. వద్దు రేపు వెళ్దాం. కోట్ గార్డెన్కి వెళ్దాం అనుకున్నాం, ఇంకా రేపు కోవిడ్ గార్డెన్ అని పొద్దున్న నేను చూపించా చూడు, అదే బొమ్మలుగా అది కోవిడ్. స్ట్రైట్కి పోతే 5% ఏంటక్క ఎక్స్ప్లోర్ విత్. సో అదండి, ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బకింగ్హామ్ ప్యాలెస్ లోపలికి అలో ఉన్న వీడియో ఉండదండి. మనం లోపలికి వెళ్ళడానికి 35 pounds per person. అది కూడా మనం ప్రీ బుక్ చేసుకోవాలి. ఒక 2-3 days ముందు ఆర్ 1 week ముందు చేసుకోవాలి. 3,500 మన ఇండియన్ రూపీస్లో. కానీ వీడియో తీయడానికి అవ్వదు. సో వీడియో తీయడానికి ఉన్నది కాబట్టి నేను వెళ్ళదలుచుకోలేదు. సో అదండి ఈ వీడియో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియో నచ్చి తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీకు నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మరిన్ని వీడియోస్ ఇలాంటివి చూడొచ్చు. నెక్స్ట్ నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చిన తర్వాత బీ సేఫ్, బీ హ్యాపీ, బాయ్.